హాయ్ అండి. నేను మీ పద్మావతి వెన్నెలగంటి. వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే మినప్పప్పుతో జంతికలండి. దీనికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు గ్లాస్ తీసుకున్నానండి, కొంచెం వాము, కొంచెం నువ్వులు అండి. దీనికి బియ్యపిండి కూడా తీసుకోవాలండి. మినప్పప్పుని మనం ఇప్పుడు దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ని చూసేద్దామా. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగిస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాసు మినప్పప్పు వేసుకోవాలండి. దాన్ని దోరగా వేయించుకోవాలండి. ఇవి దోరగా వేగిపోయినాయండి. ఇప్పుడు దీన్ని కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత చల్లారబెట్టేసేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. దాంట్లో ఒక గ్లాసుకి 3 గ్లాసుల బియ్యపిండి వేయాలండి. తర్వాత కొంచెం వాము తీసుకొని బాగా ఇట్లా మెత్తగా ఇట్లా క్రష్ చేసి వేసేయాలండి. ఇలా వేస్తే రుచి బాగుంటుందండి. అలాగే కొన్ని నువ్వులు కూడా వేయాలి. సాల్ట్ 2 స్పూన్లు వేస్తున్నాను. అలాగే మిర్చి పౌడరు ఒక 3 స్పూన్ల వరకు వేస్తున్నాను. అంటే కారం తినే దాన్ని బట్టే అండి. కొంచెం కారం తినే వాళ్ళకి ఇలా వేసుకోవచ్చు, లేదా కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చండి. వేయించుకున్న మినపప్పుని ఈ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మినపప్పుని దీంట్లోకి వేసేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం ఆయిల్ వేడి చేసి వేస్తున్నాను. మీరు బటర్ కానీ ఏదన్నా ఉన్నా వేసుకోవచ్చండి. నేనేమో ఇక్కడ కొంచెం ఆయిల్ వేస్తున్నాను కాచి. కొంచెం వేడిగా ఉంటుంది కదా, కొంచెం ఫస్ట్ దీంట్లో గరిటెతో కలిపి తర్వాత చేయి పెట్టి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి, లేకపోతే ఎక్కువైపోతే పలచనైపోతే మళ్ళీ చేయడానికి రాదు. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా అంతా ముద్ద చేసి ఒక దగ్గర పెట్టుకొని ఒక 5 నిమిషాలు నాననివ్వండి. ఈలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ తీసుకోవాలండి, డీప్ ఫ్రైకి సరిపడా. ఈలోపు నూనె కాగుతూ ఉంటుందండి. ఇప్పుడు ఈ జంతిక గొట్టాన్ని తీసుకొనండి దీన్ని ఇలా ఫిక్స్ చేసుకొని దీనికి కొంచెం ఆయిల్, ఏదైనా క్లాత్ తీసుకొని దాన్ని బాగా తడిపి పెట్టుకొని దాని మీద ఇలా చుట్టలు చుట్టలుగా వేసి పెట్టుకోవాలండి. ఇలా అయితే తొందరగా అయిపోతుందండి. మనకి మళ్ళా స్టవ్ దగ్గర కాగి వేసే లోపు తొందరగా అయిపోతుంది ఇలా వేసుకుంటే కనుక. దీన్ని మినపప్పుని వేయించి కూడా చేసుకుంటారండి, లేకపోతే ఉడకబెట్టి కూడా చేస్తారు.
ఆ ప్రాసెస్ వేరేగా ఉంటుంది. ఇలా కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. ఇలా అన్నీ చుట్టాలు చుట్టుకున్నాక అన్నీ నూనె కాగిపోయిన తర్వాత వేసుకోవడం. ఇప్పుడు నూనె కాగిపోయిందండి. ఇట్లా ఒక్కొక్కటిగా తీసి వేసుకుందాం. ఇది మీడియం ఫ్లేమ్లో వేయించాలండి. మరి తక్కువలో వేయించినా కూడా సరిగా వేగవు. ఇవి వేగిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకోవడమే వేరే దాంట్లోకి. ఇలా అన్నీ తీసేసుకొని మళ్ళీ రెండో వాయ వేసుకోవాలి. ఒక్కొక్కటిగా రెండో వాయ కూడా వేసుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నీ. ఒక 1 మినిట్ తర్వాత కొంచెం కొంచెంగా కదుపుతూ దీన్ని వేయించుకోవాలండి. ఈ రెండవ వాయ కూడా వేగిపోయిందండి. దీన్ని కూడా తీసేసుకుందాం. మినపప్పుని ఉడికించి చేస్తారండి, అది ఇంకొక రకం. అది ఇంకొక టేస్ట్లో ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది, అది బాగుంటుంది. చూసారు కదండి, ఎంతో రుచికరమైన ఈ మురుకులు తయారైనాయి. ఇవి ఇప్పుడు ఇట్లా అన్నామంటే ఇంత క్రిస్పీగా వస్తాయండి. ఇట్లా ఎంతో టేస్టీగా ఉంటాయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.